ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా విమోచించి ఉన్నావు నాయనా. అందుకే మీకు వందనాలు అయ్యా. అంధకారం నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలుచుకొని నాయన మీ గుణాతిశయములను ప్రచురించుటకే ప్రభువా అయ్యా మమ్మల్ని వెలిగించి ఉన్నావు నా తనే. మీకు వందనాలు నాయనా. ఆ వెలుగులో జీవిస్తూ అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ అయ్యా ఈ లోకంలో జీవించాలని ప్రభువా మాకు ఆదరణకర్త అయిన సత్యస్వరూపైన ఆత్మను మాలో ఉంచి వెలిగించినందులకై మీ కోట్ల కొలది వందనాలు నాయనా. అవునా తండ్రి, మరియ కుమారు ఈ దినం మాతో మాట్లాడండి నాయనా. అయ్యా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రభువా అయ్యా నూతనీకరించండి నాయన తండ్రి. స్వస్థపరచండి నాయన, విడిపించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఇంకను అధికముగా మీ వెలుగులో మేము ప్రకాశింపబడుటకై కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాయన. మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో సాగిలపడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చున్నాం. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారం గట్టిగా చెప్పలు కూడా దేని మైపరుచుకుందామా? ఎస్. మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చేపలు నీళ్ళలో నివసిస్తాయి. అవి సముద్ర ఉప్పు నీరు కావచ్చు, లేదా మంచి శ్రేష్టమైనటువంటి నీరు కావచ్చు. కానీ ఉప్పు నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు మంచి నీళ్ళల్లో ఉండలేవు, మంచి నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు ఉప్పు నీళ్ళల్లో ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చేపలు నీళ్ళల్లో అయితేనే ప్రాణాలతో ఉంటాయి. నీళ్ళల్లోంచి బయటికి వేసామనుకోండి కొంత సమయం బ్రతికి ఉంటాయి, తర్వాత అవి చచ్చిపోతాయి. అలాగే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా. చూడండి, వాక్యం సెలవిస్తుంది ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగు ఆయనని లేఖనం సెలవిస్తుంది. ఆ వెలుగు ఏం చేసిందట? చీకటిలో ప్రకాశిస్తూ చీకటి దానిని గ్రహింపకుండేనని లేఖనం సెలవిస్తుంది. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మదేవుడు కూడా అదే పాటలు పాడిపించినారు. హల్లెలూయా. నేను అక్కడ ఉండి నాకు అది కన్ఫర్మేషన్, ఫైనల్ కన్ఫర్మేషన్ ఇదే వాక్యం చెప్పాలని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. వాళ్ళు ఏం పాటలు పాడుతారో నాకు తెలియదు, నేనేం వాక్యం చెప్పబోతున్నానో వారికి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు, ఎందుకంటే ఆయన మనల్ని నడిపించేవారు అయి ఉన్నారు. చూడండి, ఎందుకు ఆయన మనల్ని చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఎందుకు? తన గుణాతిశయములను ప్రచురపరచుటకు. ఆయన గుణాతిశయములను
ప్రచురపరచుటకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వెలుగు యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తిలో ఈ వెలుగు ఉన్నది. ఈ వెలుగు ఆరిపోకుండా దేవుడు మనకి ఒక పద్ధతినిచ్చి ఉన్నాడు. దేవుడు మనకి ఆయన వాక్యాన్ని ఇచ్చినాడు. దేవుడు మనం ఎలా నడుచుకుంటే ఈ వెలుగు మనలో ప్రకాశిస్తూ అది ఇంకా ఎక్కువగా ప్రకాశించడం ప్రారంభిస్తుంది అనేది పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు దాంట్లో ధ్యానించుకుందాం. ఇక చూడండి, ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్లు చూస్తున్నాం. మనకి వివిధ రకాల లైట్లు ఉన్నాయి. బెడ్ ల్యాంప్ ఉంటుంది, రైట్. తర్వాత ఒక 40 క్యాండిల్స్ లైట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు అలా అఫ్కోర్స్ ఎల్ఈడి బల్బ్స్ వచ్చిన తర్వాత 6, 7, 8, 9 వాట్స్ అని చెప్పి వచ్చాయి. అది ఎంత ఎక్కువ వాట్స్ ఉంటే అంత ఎక్కువ వెలిగిస్తుంది. చూడండి, ట్యూబ్ లైట్ వెలుగు తక్కువ ఉంది, ఈ ఫ్లడ్ లైట్ వెలుగు ఎక్కువ ఉన్నది, రైట్. అలాగే మనం బయటికి వెళ్తే బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఇంకా పెద్ద ఫ్లడ్ లైట్ ఉన్నది, అది ఇంకా ఎక్కువ వెలుతురుని ఇస్తుంది. అంటే ఆ వెలుతురుని ఇవ్వటము ఈ ట్యూబ్ లైట్లో కారణం ఏంటిదండి? ట్యూబ్ లైట్కి దీనికి వెలుతురులో వ్యత్యాసం ఉంది కదా, కారణం ఏంటిది? దాంట్లోకి వోల్టేజ్ ఒక్కటేనా? ఆ వోల్టేజ్ పవర్ ఒక్కటేనా? దాంట్లో ఉండే ఫిలమెంట్ ఇంపార్టెంట్. పవర్ ఎంత వచ్చినా, పవర్ ఎక్కువ పవర్ ఉన్నదానికి ట్యూబ్ లైట్లో లేదా బెడ్ ల్యాంప్లో ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ అంత దీంట్లో పెట్టి ఇంత పవర్ దీనికి ఇస్తే రాదు, అది పగిలిపోతుంది, మాడిపోతుంది. అలాగే మనలో కూడా ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. మనలో ప్రకాశిస్తూ, మనపై మాత్రమే కాదు, మనలో కూడా ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం. లూకాసు సువార్తలో చూస్తున్నాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 8:17 వచనం, 16, 17 వచనాలు చదువుదాం. రెండు వచనాలు చదువుదాం. 16, 17. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. తేటపరచబడిన రహస్యం ఏదియూ లేదు. తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియూ లేదు. హల్లెలూయా. చూడండి, దీపాన్ని మనం కింద పెట్టం, లేదా దీపాన్ని ముట్టించి దీపం మీద పాత్ర పెట్టం మనం. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది నా మీద లైట్ పడటానికి వేశారు, దీనికి అడ్డం పెట్టారనుకోండి, ఆ వెలుతురు నా మీదకి వస్తుందా? రాదు. అలాగే మనం క్రీస్తులో ఉన్నటువంటి వారం, క్రీస్తును అంగీకరించినటువంటి వారిగా మనలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు మనలో నుంచి ప్రకాశించాలి. ఎంత అధికముగా అయితే మనం దేవునికి లోబడి ఉంటామో, అంత అధికముగా ఆయన సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉంటామో, ఆయన యొక్క ప్రసన్నత మన మీద ఉంటుందో అంతగా మనం లోపల నుంచి ప్రకాశించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20, 21 వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20, 21 వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైన తన క్రియలు
తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును. చూడండి ఆ తీర్పు ఏంటిదో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు ఈ లోకానికి వెలుగు పంపించబడ్డది. ఎవరు వెలుగు యొద్దకు రారంట? వెలుగు యొద్దకు ఎవరు రారు? దుష్క్రియలు చేయునటువంటి వారు వెలుగునొద్దకు రారు. ఎందుకు అనంటే ఆ వెలుగులో వారి దుష్క్రియలు బయటపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చిన్నగా ఉన్నప్పుడు అద్దం ముందు ఎక్కువ చూసుకునే అలవాటు లేదు, ఇప్పుడు కూడా లేదనుకోండి. అసలు అప్పుడైతే ఇంకా లేదు. అసలు ఇప్పుడన్నా జర కొద్దిసేపు నిలబడతా, కానీ అప్పుడు అస్సలే చూడను. ఎందుకంటే అప్పుడు ఇంకా నల్లగా ఉండేవాడిని. అన్ని మచ్చలు, మొట్టాలు వచ్చి మొత్తం మచ్చలు ఉండేవి. అవి చూస్తున్నా కానీ ఒక బాధ, అయ్యో నా ముఖం అంతా వికారంగా ఉంది కదా అని ఒక బాధ. ఆ అద్దంలోకి పోతే నా ముఖం కనబడుతుంది. ఎంత ఎక్కువసేపు ఉన్నాను అనుకోండి అంత ఎక్కువగా లోపాలు కనపడతాయి నా ముఖంలో. అలాగే మనం వెలుగు యొద్దకు వెళ్ళినప్పుడు ఆ వెలుగులో మనం ఎంతైతే ఎక్కువ కనిపెట్టి ఉంటామో ఆ వెలుగులో మన దుష్క్రియలు కనబడతాయి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఒక్కటి చెప్తా నేను, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఆయనలాగా రూపాంతరపరుచుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మన దుష్క్రియలు చూపించి వాటి నుంచి మనల్ని విడిపించడానికే. ఆయన మనల్ని వేలెత్తి నిందించి అవమానించడానికి కాదు ఆయన చూపించేది మనకి. ఎందుకు చూపిస్తున్నాడు అనంటే నా కుమారుడా, నా కుమార్తె, వీటి నుండి నీ వల్ల రాలేవు, నీ సొంత శక్తితో రాలేవు. అందుకొరకే నా కుమారుడైన యేసుక్రీస్తుని సిలువలో చంపబడుటకు, వీటన్నిటి నుంచి విడిపించబడుట కొరకు పంపించి ఉన్నాను నేను. నువ్వు ఆయన ఒసగినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ విషయంలో నిన్ను విడిపించుటకు నువ్వు సహకరించినట్లయితే, ఆయన చేయించిన పనికి నువ్వు లోబడుతున్నట్లయితే, ఆయనతో ఏకత్వము కలిగి నువ్వు ఆయనకు లోబడినట్లయితే నువ్వు సులభముగా విడిపించబడతావని దేవుడు మనల్ని ప్రేమించి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుష్క్రియలు అనేవి ఏంటి? ఇవి చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. కొన్ని చూద్దాం మనం. చూడండి, సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూద్దాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. కంటిన్యూ. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను కైకొనుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడికి 6 అసహ్యమైన, 7 ఏహమైన లేఖనం సెలవిస్తుంది. 7 కార్యాలు ఉన్నాయి ఆయన ఏహేముగా చూసేటటువంటివి. వీటినే మత్తుకగా మనం మన రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో కూడా మత్తుకకి కొంతగా వివరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వివరంగా చెప్తూ ఉన్నాడు. ఏంటిది అనంటే చూడండి, 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అవును. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ హృదయములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా కింది వచనాలు కూడా ఎలా వారు దేవుని ఎరిగియు, చూడండి,
దేవుని ఎరిగి ఆయనని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అంటే మనం దేవుని ఎరిగినటువంటి వారం, దేవుడు కోరుకున్న రీతిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, మనం మహిమపరచలేదు. ఆ వచనం ఒక్కటి చదువుదాం మళ్ళీ ఒకసారి. వారు అవివేక హృదయమందు అంధకారమయమాయను. అది కాదు, 21వ వచనం ఒకసారి చదువుదాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడండి, వారు దేవుని ఎరిగియు దేవుని మహిమపరచలేదు, ఒకటి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, రెండు. మూడవది ఏంటిది? వ్యర్థమైనటువంటి వాదనలకు వెళ్ళి ఉన్నారు. 3 ఉన్నాయి. చూడండి, మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ఈ 3 కార్యాలు మనం తప్పకుండా చేయాలా. దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా దేవుణ్ణి మనం ఏం చేయాలా? మహిమపరచాలా. ప్రతి విషయంలో మహిమపరచాలా. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలా, కృతజ్ఞతాస్తుతులు చెప్పడం నేర్చుకోవాలా, కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, సర్వసాధారణంగా చిన్నపిల్లలకి ఏదైనా వస్తువు ఇస్తే థ్యాంక్ యూ చెప్పమంటారు, థ్యాంక్ యూ చెప్తే వెల్కమ్ అని చెప్పమంటారు. ఇవన్నీ మేనరిజం, ఇవన్నీ కామన్. నేను ఒక మాట చెప్తాను. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను 2012లో, మీటింగ్స్కి వెళ్ళాము అక్కడికి. అక్కడ ఆ సౌత్ ఆఫ్రికాలో చాలా పొలైట్ పీపుల్ ఉంటారు. నువ్వు పరిచయం ఉన్నా లేకపోయినా నిన్ను చూస్తుంటే వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా హాయ్ గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు, హాయ్ గుడ్ ఈవినింగ్ అంటారు. మనకు అలవాట్లేదు భారతదేశంలో. బంధువులు వచ్చినా కూడా ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోతాం మనం, అవునా కదా? ఇంకా అసలే కోపం ఆరోగ్యం మీద లాంటి వాళ్ళు వస్తే ఈయన నచ్చని ఇట్లా వెళ్ళిపోతాం. హల్లెలూయా. కానీ మనకు కొత్త ఆ ఆచారం, ఆ ట్రెడిషన్ మనకు కొత్త. షాప్లో పోయినా కూడా పోగానే మనం ఏం చేస్తాం? బాబు ఆ బట్టలు చూపి బాబు అంటాం. వాళ్ళు అట్లా కాదు, గుడ్ మార్నింగ్ సార్, హలో సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అని అడుగుతారు. ఒక 2-3 రోజులు చాలా కష్టమైంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక వారం రోజులు అదే అలవాటు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, మేనర్స్ నేర్పిస్తున్నాం మనం. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ సార్ అని నేర్పిస్తున్నాం. అంటే మనకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఆ మర్యాద అది ఒక ఆచారంగా చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా మనం దేవుణ్ణి మహిమపరచాల, ఆయనకు తగిన రీతిగా మనం మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏంటి అంటే, నాకు ఒకటి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది. దేవా, నువ్వు నా కొరకు సిలువలో చంపబడుటకు నేను అయోగ్యుడను. నీ నామాన్ని ఉచ్చరించగలిగే అర్హత కూడా లేదు, కానీ గొప్ప కృపనిచ్చినావు నాయన, నీకు వందనాలు. నా జీవితంలో ఏముంది ఏం లేదనేది అవసరం లేదు. నువ్వు దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు దేవుడు. ఇక్కడున్న చాలామందికి ఈ పాండమిక్ సమయంలో పరిస్థితుల్లో మీరు ఎదుర్కొని ఉండొచ్చు. దేవుడు ఏ రీతిగా మీకు తోడుగా ఉన్నాడు అనేది. ఈ పాండమిక్ సమయం అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పటి నుంచో ఎరిగి ఉంటారు. ఈ పాండమిక్ పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఎవరికి సెకండ్ ఇయ్యాలన్నా భయపడ్డాం మనం, దగ్గరికి పోవాలన్నా భయపడ్డాం మనం, అవునా? మాస్క్ పెట్టుకొని మరి 2-3 మాస్కులు పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. హల్లెలూయా. కానీ దేవుడు ఏ రీతిగా భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్నాడు అనేది చూడండి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు తెలిసిన వారు, మీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మీ బంధుమిత్రులు అయి ఉండొచ్చు, వాళ్ళలో ఈరోజు లేరు, వాళ్ళు చనిపోయినారు. పాండమిక్లో కరోనా వచ్చి చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఎన్నో వార్తలు విన్నాం. ఐ థింక్ ఈ స్కూల్లో టీచర్స్ కూడా సమ్ 2-3 చనిపోయినారని తెలిసింది. చూడండి ఏ రీతిగా ఉంది. కానీ దేవుడు మనల్ని భద్రపరిచిన, అందుకే మనం దేవుని మహిమపరచాలా. దేవా, నన్ను ఇంకనూ సజీవుని లెక్కల్లో ఉంచినావు ప్రభా, కేవలం ఇది నీ కృప మూలంగా, నీ భద్రత, నీ కాపుదల మూలంగా. ఇవి ఏదో ఒక సందర్భం తీసుకొని దేవుణ్ణి మహిమపరచడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి మనం. ఇక్కడ అదే చెప్తున్నాడు. అవి చెల్లించకపోతే ఏమవుతుందంటే, వ్యర్థమైనటువంటి వాటిలో చూడండి, ఆ మాట చూద్దాం. తాము వాదముల చేత వాదముల యందు వ్యర్థులైరి. వాదములు వస్తాయి అక్కడ. ఎప్పుడైతే దేవుని మహిమపరచకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటామో అక్కడ వాదం వస్తుంది, అందులో వ్యర్థమైపోతాం. అంటే దేవుని ఆ వెలుగు ఆరిపోతూ ఉంటుంది మనలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విత్తువాని ఉపమానంలో చూస్తున్నాం. ఆ విత్తనాలు విత్తడానికి వెళ్తున్నటువంటి ఆయన దగ్గర నుంచి జారిపడ్డాయి.
కొన్ని త్రోవ నేల మీద పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళు దేనికి? ఐహిక విచారం మూలంగా అవి మొలకెత్తినాయి, కానీ అవి ఎదగకుండా అణిచివేయబడ్డాయి. మన జీవితంలో కూడా ఈ కార్యాలు ఏం చేస్తాయి అనంటే, మనం దేవుని మహిమపరచకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండుట వలన వాదములలో వ్యర్థులమవుతాము. అందులో ఆ వెలుగుని అణచివేస్తాయి. చీకటి కప్పుకోవటం మొదలవుతుంది. హల్లెలూయా. ఇంకొకటి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూపించాలనుకుంటున్నాను. మనం సామెతలు 6లో చదివి ఉన్నాం. మనం ఆ చదివినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి చూడండి. 28వ వచనం నుంచి చదువుదాం. మనం 1వ అధ్యాయం రోమీలు 1:28 నుంచి చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక, వారు మనస్సులో, హృదయంలో అంజబడలేదు, మనస్సులో చోటివ్వనందువలన చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్లో ఏముంది? అండ్ ఈవెన్ యాజ్ దే డిడ్ నాట్ లైక్ టు రీటైన్ గాడ్ ఇన్ దేర్ నాలెడ్జ్, గాడ్ గేవ్ దెమ్ ఓవర్ టు ఏ డిస్బేస్డ్ మైండ్. చూడండి, డిస్బేస్డ్ మైండ్ టు డూ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఫిట్టింగ్. ఏవైతే సరైనవి కావో వ్యర్థమైన వాటిని చేయుటకు వారి మనస్సుని దేవుడు అప్పగించినాడు. ఎందుకు? ఎక్నాలెడ్జ్ చేయలేదు. వారి మనస్సులో అని అంటున్నాడు. ఇక్కడ తెలుగులో చాలా బాగుంది. మనస్సులో చోటియనందువలన, హృదయంలో కాదు. హృదయం మాత్రమే కాదు, దేవుడు మన హృదయంలోకి వచ్చినాడు. ఇప్పుడు దేవుడి నుంచి మనస్సులో కూడా క్రీస్తు మనస్సును కలిగి ఉండాలా. రోమీలు 12:1-2 వచనం సెలవిస్తుంది, మీరు క్రీస్తు మనస్సును కలిగి, మనస్తత్వంను కలిగి ఉండండి. నూతన పరచుడు మీ మనస్సునే లేఖనం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన లేఖలో కూడా క్రీస్తు మనస్తత్వంను కలిగి ఉండి, ఫిలిప్పీలు 2వ అధ్యాయంలో కూడా ఉండి, అదే క్రీస్తు మనస్సును కలిగి ఉండడం లేఖనం సెలవిస్తుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? అభ్యసిస్తూ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ క్రియలు నుంచి మనల్ని మనం విడిపించుకోలేం. ఈ క్రియల నుంచి మనం బయటికి రాలేం. మన సొంత శక్తితో మనం బయటికి రాలేం. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో, ఆయన సహాయముతో, ఆయనతో ఏకీభవించటం వలన మనం బయటికి రాగలుగుతాం. శాశ్వతంగా రాగలుగుతాం మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఇంకా చదవండి ఏం చెప్తుందో చూద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 29వ వచనంలో చెప్తున్న అట్టివారు ఏ విధమైనటువంటి వారు అనేది, అట్టివారు ఏ విధం, ఎందుకు మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు. ఈ మనస్సు అనేది ఇంగ్లీష్లో చూస్తే ఇట్స్ ఎ మైండ్. వీ హ్యావ్ టు గివ్ ప్లేస్ ఇన్ అవర్ మైండ్. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని ఉంటుంది తెలుగులో. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. రిపెంట్ అని ఉన్నది, రిపెంట్ అని ఉన్నది. తెలుగులో చూస్తే మారు మనస్సు పొందుడి అని అన్నాడు. ఈ మారు మనస్సు అనేది, ఈ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఇవన్నీ క్రియలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఆటోమేటిక్గా దేవునికి ఈ శరీర సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా శరీరంలో ప్రత్యక్షపరచబడతాయి, మన క్రియలలో ఇవి ప్రత్యక్షపరచబడతాయి. అందుకొరకే వీటిని జయించగలగాలి అని అంటే మనం ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనం ఏకీభవించాల. చూడండి, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం, ఏం చెప్తుందో చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, 1వ వచనం నుంచి బాబు,
కాబట్టి ఆ. మీరు సమాధానమను బంధము చేత ఆ. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఆ. శ్రద్ధ కలిగిన వారై ఆ. ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఆ. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఆ. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు పిలువబడిన పిలుపుకు తగిన రీతిగా తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో నడవాలని లేఖనం సెలవిస్తుంది. సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను చెప్తున్నాను. పౌలు ఎందుకు ఖైదీ అయిండు? పౌలు ఎందుకు చెరసాలలో వేయబడ్డాడు? సువార్త కొరకే. ఎందుకు? ఆయన సహనము కలిగి సమాధానము కలిగి ఆయనకి పిలువబడినటువంటి ఆ పిలుపుని దీర్ఘశాంతము కలిగి ఆయన జీవించాడు. ఎన్ని సమస్యలైనా ఎదుర్కొన్నాడు. ఆయన దేనికి కూడా ఆయన లోక సంబంధంగా జవాబు ఇవ్వలేదు. దేవుడే దానికి జవాబిచ్చు రీతిగా ఆయన లోబడ్డాడు. దెబ్బలు కొడితే తిన్నాడు, ఎదురు తిరిగి ఆయన కొట్టగలడు, కానీ కొట్టలేదు. ఆయనకి ఈ లోక పరంగా చూస్తే ఆయన చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడు. చూడండి, రోమీలు మన ఫిలిప్పీలు 3వ అధ్యాయంలో చెప్తుంది. ఏమని చూస్తున్నామంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం తర్వాత నుంచి చూస్తే ఆయనని పట్టి బంధించి ఉన్నారు రోమియ సైనికులు. ఆయన కొట్టబోయేసరికి ఆయన అన్నాడు, నువ్వు రోమియ పౌరుని ఎట్లా కొడతావు నువ్వు అని అన్నాడు. అనగానే వాళ్ళు భయపడిపోయిన సైనికులు భయపడిపోయి ఆయనకి మర్యాదతో ఆయన తీసుకొని వెళ్ళినారు చెరసాలలో కూడా. ఎందుకు? ఆయన అంతటి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడు. అంత పాండిత్యాన్ని మాత్రమే కాదు, సమాజంలో ఒక ఉన్నతమైన అంతస్తు కలిగినటువంటి వాడు. వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము విడిచిపెట్టిండు, పక్కకి విడిచిపెట్టిండు. వాళ్ళు కొడితే దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొడితే 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. కర్రలతో కొట్టిరు, దెబ్బలు తిన్నాడు. కొరడాలతో కొట్టిరు, దెబ్బలు తిన్నాడు. సొంత బంధువులు, ఆయనతో ఉన్నటువంటి వారు, అన్యజనులు, అన్నిటిని కూడా సహించున్నాడు. ఎందుకని? ఆయనకు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించుట కొరకై. మరి నేను దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఆ పిలుపు ఏంటిది అని అంటే అందరికీ ఇచ్చినటువంటి పిలుపు మనం వెలుగులో జీవించాలా. వెలుగులో జీవించటమే కాదు, మనం వెలుగుగా ఉండాలా. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్నాం. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి మీరు చీకట్లో ఉండకూడదు. మనం వెలుగై ఉన్నాం, వెలుగులాగా ఉండాలా. ఆ వెలుగులాగా ఎప్పుడూ మనం ప్రకాశిస్తూ ఉండాలంటే ఇప్పుడు దీపము ముట్టిస్తాం, మనం లాంతర్లు ముట్టిస్తాం. మనం ఇప్పుడు అన్ని లైట్లు ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు పాతగా చూసుకుంటే సీసా బుడ్డిలో కిరసనాయిలు పోసి ఆ ఒత్తి పెడతారు. ఆ ఒత్తి మండుతూ ఉంటుంది కిరసనాయిలు ఉన్నంత వరకు. అది కొంత సమయం తర్వాత ఆరిపోతుంది. ఎందుకు? 2-వీలర్ బైక్ మనం మెకానిక్ ఇస్తాం. ఎందుకు? మెకానిక్ ఇచ్చినప్పుడు ఏం చెప్తామండి, వాడి ఏం క్లీన్ చేయమని చెప్తాం మనం. 2-వీలర్ బైక్లో ఏది క్లీన్ బైక్ స్టార్ట్ కావడానికి ఏం కావాలా? ఎలక్ట్రిక్ పవర్ కావాలి కదా. అది ఎక్కడి నుంచి? స్పార్క్ ప్లగ్లో స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్తోని పెట్రోల్కి స్టార్ట్ అవుతుంది, అవునా? ఆ స్పార్క్ ప్లగ్కి కార్బన్ వచ్చింది అనుకోండి, స్టార్ట్ కాదు బండి స్టార్ట్ కాదు. నువ్వు ఎంత తిప్పలబడు స్టార్ట్ కాదు. మెకానిక్ దగ్గరకు పోయి దాన్ని క్లీన్ చేస్తేనే అది స్టార్ట్ అవుతుంది. అట్లనే ఈ లాంతర్ కానీ ఆ సీసాలో కానీ మనం కిరసనాయిలు పోసి ఆ ఒత్తి ముట్టించినప్పుడు, దీపాన్ని ముట్టించినప్పుడు, ఆ దీపం కూడా, ఆ ఒత్తి కూడా ఆ నల్లగా అయిపోయింది అనుకోండి, ఇంక అంటుకోదు, మెల్లగా తగ్గిపోతుంటుంది. వెలుతురు తగ్గిపోయి ఆరిపోతుంది అది. ఎందుకు? ఆ కార్బన్ తీసేయాలా, మొత్తం ఆ నల్ల బొగ్గుగా మారిపోతుంది. దాన్ని తీసేసి సరి చేసినప్పుడే అది తిరిగి మళ్ళీ ప్రకాశించటం ప్రారంభిస్తుంది. అలాగే కిరసనాయిలు అయిపోయినా కూడా అది వెలగదు. రెండు ఉన్నాయి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. ఆయన ఉన్నప్పుడే మనం వెలగటం ప్రారంభిస్తాం. ఒకటి. రెండవది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ కార్బన్ బొగ్గు పదార్థం అనేటటువంటి ఈ క్రియల నుంచి మనం విడిపించబడుతూ ఉండాలా. దేవుడు అందుకొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అది చూపించటానికే. పౌలు హంతకుడు సౌలుగా ఉన్నప్పుడు
ఆయన ప్రజలకి అందరికీ చూపించినాడు, ఒక అంతకుణ్ణి చూడు నేను ఏ రీతిగా మార్చినాను. శిష్యులు బెస్తవాళ్ళు, చేపలు పట్టేటటువంటి వారు. మత్తయి ఒక్కడే ట్యాక్స్ కలెక్టర్ ఉండే, మిగతా వాళ్ళందరూ ఏం చదువులేనటువంటి వారు. వారిని తీసుకొచ్చి ఉన్నత అంతస్తులో పెట్టి, చూడండి, వెర్రి వారిని జ్ఞానుల ఎదుట జ్ఞానులను సిగ్గుపరిచి ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు, గొర్రెల కాపర్లను పిలుచుకొచ్చి ఉన్నాడు దేవుడు, ఎవ్వరు వాళ్ళని ఎన్నిక చేయనటువంటి వారు. గిదియోను బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు. బెన్యామీన్ గోత్రం అంటే ఎవ్వరు పట్టించుకోరు. నువ్వు ఇజ్రాయెల్ దేశంలో చూస్తే బెన్యామీన్ గోత్రం 12వ సంతానాన్ని, అది యోసేపుకి, ఆ గోత్రాన్ని ఎవ్వరు పట్టించుకోరు. అటువంటి గోత్రంలో వచ్చినటువంటి వాడు, ఇంకా కింది స్థాయి గోత్రానికి చెందినటువంటి వాడు గిదియోను. ఎవ్వరు లెక్క చేసేటోళ్ళు కాదు, కానీ దేవుడు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఆయన ఏమై ఉన్నాడు అనేది దేవుడు ఆయన ద్వారా చూపించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా చూడు, జ్ఞానులని ఏర్పరచుకోలేదా అంటే ఏర్పరచుకున్నాడు. జ్ఞానులు కూడా ఉన్నారు. మత్తయి ఉన్నాడు, ఆయన ట్యాక్స్ కలెక్టర్. అది అంత సులువైంది కాదు, ట్యాక్స్ కలెక్టర్. ఆయన పిలిచిండు దేవుడు. తర్వాత ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన కూడా ట్యాక్స్ కలెక్టర్. ఆయన కూడా తన జీవితాన్ని దేవునికి అప్పగించున్నాడు. అట్లా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏమై ఉన్నాడు, లోక సంబంధమైన శరీర సంబంధమైన విధానంలో బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలని ఆయన మార్చి, ఆయన ఏ రీతిగా ఉన్నత స్థితిలో లేవనెత్తి ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకొరకే అదే పనిని దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనల్ని పాపము నుండి రక్షించి ఎక్కడికైతే గమ్యానికి తీసుకువెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో విడిచిపెట్టేవారు కాదు. నో, నెవర్ ఈ విల్ లీవ్ అస్ ఇన్ ద మిడిల్. ఈ విల్ టేక్ అస్ టు ద డెస్టినీ ఫర్ వాట్ ఈ కాల్డ్ అస్ ఫర్. ఆయన మనల్ని ఏ ఉద్దేశంతో అయితే పిలిచి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వరకు మనల్ని ఆయన విడిచిపెట్టాడు. విడువక ఆ పని కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ నేను ఎంతగా ఆ పనికి లోబడుతూ ఉన్నామనే దాని మీద ఆధారపడి ఉన్నది. అంతగా మనం వెలుగులో ప్రకాశిస్తూ ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన లేఖలో, ఆయన దీర్ఘశాంతం కలిగి, ఆయనకి పిలుపడిన పిలుపులో దీర్ఘశాంతం కలిగి, సమాధానం కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన జీవిస్తూ వచ్చినాడు. ఆ పిలుపుని ముగించాలి అనేటటువంటి పట్టుదల కలిగి ఉన్నాడు ఆయన. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో చూడొచ్చు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేర్ఫోర్ బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్ చిల్డ్రన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని పిల్లల వలె పోలి నడుచుకోమన్నాడు. ఒక్క రోజులో అయ్యేది అది? అవుతుందా అండి? ఒక్క రోజులో కాదు. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది అనుదినము మన జీవితంలో కొనసాగుతున్నటువంటి పని. నువ్వు అనొచ్చు, అయ్యా నేను 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, బైబిల్ చదువుతున్నా, ఇంకా మార్పు రాలేదయ్యా. అటువంటి వారిని ఒక ప్రశ్న అడగాలనుకున్నా నేను. నీకు ఒకవేళ జ్వరం వస్తే ఏం చేస్తావు? జ్వరం వస్తే ఏం చేస్తారండి? టాబ్లెట్, ఆసుపత్రికి వెళ్ళిపోతారు. ఏమంటానే ఏం చేస్తారు? మనందరికీ తెలిసిన టాబ్లెట్ డోలో 650 వేసుకుంటాం, పారాసెటమాల్ వేసుకుంటాం. ఒకరోజు వేసుకున్నావు, తగ్గలే, మళ్ళీ ఏం చేస్తాం? 3 రోజులు వేసుకుంటే తగ్గిపోయింది, అమ్మాయి జ్వరం పోయిందని సంతోషంగా ఉంటాం. మళ్ళీ జ్వరం వచ్చింది అనుకో, ఏం చేస్తాం? మళ్ళీ ఏం చేస్తాం? చెప్పాలా గట్టిగా? మళ్ళీ పారాసెటమాల్ దగ్గర వేసుకుంటాం. అవునా? 3 రోజులు వేసుకున్నాక తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఆయన యాంటీబయాటిక్ ఇస్తాడు. మళ్ళీ తగ్గింది, సంవత్సరం తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది, మళ్ళీ ఏం చేస్తాం? పారాసెటమాలే వేస్తాం. రైటా రాంగా? అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు ఏం వేసుకోవాలో మనకు తెలిసింది. అలాగే మన జీవితంలో దేవుణ్ణి యేసు ప్రభు మార్గంలో నడుస్తుండగా మనం పడుతుండొచ్చు, పడ్డగాని ఆయన దగ్గరికి వెళ్ళాలా మనం. ఎందుకంటే ఆయనే మనల్ని విమోచించేవాడై ఉన్నాడు. ఆయన తప్ప ఎవరు విమోచించలేరు, ఎవరు విడిపించలేరు. కానీ మన శరీరము
సాతాను బయట నుంచి ఏమంటాడంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా, నువ్వు పడిపోయినావు కదా, ఆయన నిన్ను ప్రేమించాడు కదా అని తిక్క తిక్క మాటలు మాట్లాడతాడు. అవన్నీ పట్టించుకోవద్దు. కావాలని చేయటం కాదు, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, నువ్వు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నావు. నువ్వు మన జీవితంలో తప్పు జరిగింది, ఆయన దగ్గరికి వెళ్ళు. దావీదు అదే పని చేశాడు. దావీదు అదే పని చేసి ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను నరుల చేతిలో పడుట కంటే యెహోవా హస్తంలో పడుట మేలు. ఆయన కృపా కనికరము వాత్సల్యము గల దేవుడు అయి ఉన్నాడని. అట్లనే నువ్వు నేను కూడా ఆయన చేతుల్లోనే పడాలి. మనం కొట్టినా తన్నినా గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. మనల్ని గాయపరిచేది ఆయనే, మనల్ని బాగు చేసేది కూడా ఆయనే. ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు నేను దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారిగా, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వారిగా 100% ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో జరగదు. నీ జీవితంలో జరిగింది అని అంటే దాంట్లో ఉన్నటువంటి లోతు పాత్ర నీకు చూపిస్తున్నాడు. అది ఆ యొక్క గుణ లక్షణం ఉండుట వలన, ఆ దుష్కార్యం నాలో ఉండుట వలన నేను ఏం కోల్పోయాను అనేది దేవుడు నాకు చూపిస్తున్నాడు. అది చూపించి, అది క్రీస్తులోనే నీవు దాంట్లో నుంచి విడిపించబడగలుగుతావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా నీలో ఉన్నాడు, ఆయనే దాన్ని పెకలించి వేయగలడు అనేది మనకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని పోలి ఆయనను పోలి నడుచుకొనడి అంటున్నాడు. ఆయనను పోలి మనం నడుచుకోవాలా. అది ఒక్క రోజులో జరిగే పని కాదు నా ప్రియమైన సోదరి సోదరా. అది అనుదినము మన అభ్యాసం చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు ఇమిటేట్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇట్స్ నాట్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని సహకారముతో, సహాయముతో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకా చదవండి, ఏం చెప్తుందో చూద్దాం. ఎఫిషియన్స్ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధులకి తగినవి ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏమేం చేయాలా? లోభత్వమే కానీ, జారత్వమే కానీ, ఇవి ఏవి కూడా మీరు నోటిలోంచి కూడా పలకకూడదు అని అంటున్నాడు. నోటిలోంచి కూడా పలకకూడదు అంటున్నాడు. ఈరోజు టీవీ ముందు కూర్చుంటే కుటుంబం అంతా కలిసి, పిల్లలు తల్లిదండ్రులు కలిసి కూర్చొని చూడగలిగే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈవెన్ న్యూస్ కూడా లేదు. అవునా కదా? న్యూస్ కూడా చూడలేం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మరి మనం టీవీ వైపు ఎంత సమయం గడుపుతున్నాం? మనం ఆ టీవీ కార్యక్రమాల్లో ఎంత సమయం గడుపుతున్నాం మనం అన్ని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏమని చెప్తుంది చూడండి. కింది వచనంలో, కృతజ్ఞతా వచనమును మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చూడండి, అక్కడ క్లియర్గా రాయబడ్డది. అక్కడ ఏముంది? బూతు మాటలైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. టీవీలో ఏ ప్రోగ్రాంలో చూసినా ఈ మూడు ఉన్నాయి. చిన్న పిల్లల ప్రోగ్రాం అయినా సరే, ముసలోళ్ళ ప్రోగ్రాం అయినా సరే, అది ఏదన్నా కావచ్చు, ఎనీథింగ్, ఎనీ కాంపిటేటివ్ ప్రోగ్రాం చూడండి, ఇవే ఉంటాయి. అంటే మనం ఏం చేస్తున్నాం? మన సమయం ఎక్కడ ఇస్తున్నాం? కానీ ఇక్కడ అంటున్నాడు, అవి నువ్వు ఉచ్చరింపకూడదు, నువ్వు మాట్లాడకూడదు అంటున్నాడు. ఎందుకు? మీ మనస్సు మారి నూతనీకరింపబడాలంటున్నాడు. మీ మనస్సులో చోటియలేదు అని మనం రోమీలకు రాసిన లేఖలో చదువుతున్నాం. మనస్సులో చోటియలేదని అంటే ఏం చేస్తున్నాం? ఇప్పుడు టీవీ చూస్తున్నాం. ఇప్పుడు నా ముందు టీవీ ఉంది. నేను టీవీలో ఆ కార్యక్రమం ఏదైతే వస్తూ ఉంటుందో, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంది. నేను ఈ ప్రోగ్రాం అయిపోయే వరకు ఇదే ఉంటుంది. రైట్? మన సహోదరుడు షారోన్ అక్కడ ఏమన్నా మారవకపోతే ఇదే ఉంటుంది బ్యాక్గ్రౌండ్. పాత సినిమాలలో, పాత బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో హీరో హీరోయిన్ కానీ ఏదైనా కార్యక్రమం టీవీలో వచ్చిందంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉండేది, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు. ఇప్పుడు
ఇప్పుడు చూడండి ఎట్లుంది. నువ్వు చూస్తున్నావు, ఇట్లా చూసి నువ్వు కనిరెప్పగొట్టేసరికి అక్కడ మారిపోతుంది. అవునా కదా అండి? మారిపోతూ ఉంది. మళ్ళీ కనిరెప్పగొట్టేసరికి ఇంకోటి మారిపోతూ ఉంది. అంటే ఆ టీవీ కార్యక్రమం ద్వారా నా మనస్సుకి, నా బ్రెయిన్కి నేను ఏం ఫీడ్ చేస్తున్నా? నేను ఎవ్రీథింగ్ న్యూ. అంత కొత్తదనం, అంత కొత్తదనం, అంత కొత్తదనం, అంత కొత్తదనం. అందుకే ఇవాళ రేపు దేవుని వాక్యం చెప్తాను. ఇంకేమన్నా కొత్తది ఉంటే చెప్పు, ఇవన్నీ నాకు తెలుసులే, సండే స్కూల్ నుంచి చదివినా. బైబిల్లో ఉన్నదే చెప్తాం, అంతకంటే కొత్తది బైబిల్లో లేదు ఏం చెప్తాం? అవునా కదా? బైబిల్లో ఉన్న వాక్యమే చెప్పాలా, అది దాటి ఇంకేం చెప్తాం? బైబిల్లో 2000 సంవత్సరాలకు పూర్వం ఇది హార్డ్లీ ఈ ముద్రింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ముద్రణ కనుక్కున్నప్పుడు హార్డ్లీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేబీ 100 years ఆర్ సంథింగ్, దట్స్ ఆల్. అంతకుముందు అయితే ముద్రణ కూడా లేదు. రాసేవాళ్ళు, బైబిల్ చేతితో రాసేవాళ్ళు, పత్రాల మీద రాసినటువంటి పత్రాలే చదివేవాళ్ళు. ఇట్లా మన చేతుల్లో ఉండే బైబిల్ లేదు. ఇదే మారలేదు, కానీ కొత్తదనం కావాలంటున్నా. ఎందుకు కొత్తదనం అడుగుతున్నా? నేను నా మనస్సుకి అదే ఫీడ్ చేసిన, నా మనసుకి అదే ఫీడ్ చేసిన. ఇంతకుముందు బట్టలు వేసుకోవటం కూడా చిరిగిపోయే వరకు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 1 month కాలేజ్ పిల్లలు అయితే అసలే లేదు, వేసింది ఇంకోసారి వేయరు. అది 100 రూపాయల 200, అది తర్వాత విషయం. అది ఎంత ఖరీదు పెట్టుకుంటారు అనేది తర్వాత విషయం. మ్యాక్సిమం 2 times వేసారు అంతే. తర్వాత నో, ఏంది మా ఫ్రెండ్స్ అందరు పాత ఎప్పుడు అయ్యే వేసినా అంటారు, ఏంటి వాట్ మై రెస్పెక్ట్ విల్ గో అని అంటారు. హల్లెలూయా. అంటే మన మనస్సుకి క్రొత్తదనాన్ని. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? వెయిట్ అపాన్ ద లార్డ్. నువ్వు ఆగు, కనిపెట్టు, వెయిట్ చేయి, తొందరపడకోని లేఖనం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు ఏది మనకి మన మనసుకి ఫీడ్ చేస్తున్నాం? మనం ఏం ఫీడ్ చేస్తున్నాం? ఇక్కడ టీవీలో పోకిరి మాటలు ఉన్నాయి, అదే బాబు వాక్యం. పోకిరి మాటలు ఉన్నాయి, సరస్వక్తులు ఉన్నాయి, బూతు మాటలే ఉన్నాయి. ఇవి ఉన్నాయి. ఇవి లేకుండా ఏమున్నాయి? పిల్లలు మాట్లాడతారు, అయ్యే చూసి, టీవీలో చూసి అయ్యే మాట్లాడతారు వాళ్ళు పిల్లలు. నా కొడుకున్నాడు 3.5 years, వాడు మాట్లాడతాడు, అనగానే సైలెంట్ అయిపోతాడు. ఎక్కడ నేర్చుకున్నా అని మెల్లగా అడిగితే అప్పుడు చెప్పాడు, తర్వాత మెల్లగా చెప్తాడు. టీవీలో చూసినా నేను, లేకపోతే పలానోళ్ళు చెప్పుకుంటుంటే విన్నా అని చెప్తాడు. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, చూడండి కింద 8వ వచనం 8వ వచనం చదవండి. అందులోనే 8వ వచనం చదవండి ఏం చెప్తుందో. మీరు పూర్వమందు చీకటి అయి యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పూర్వము మీరు ఏమని వాక్యం చెప్తుంది? పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం మనం చీకటి అయి ఉన్నాం. చీకటి అయి ఉన్నప్పుడు ఆ పోకిరి మాటలు, సరసోక్తులు, బూతు మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చూస్తూ అవి మాట్లాడుతూ ఆ రీతిగానే జీవించినాం. కానీ ఇప్పుడు మనం ప్రభువునందు వెలుగై ఉన్నాము. కాబట్టి వెలుగు ఫలము ఫలించాలి. అది ఎందులో ఉన్నదంట? సమస్త విధములైన మంచితనములో, నీతిలో, సత్యంలో ఉన్నది. ఈ 3 మనలో ఉండాలి. ఈ 3 ఎక్కడ దొరుకుతాయి? సమస్త మంచితనం అంటే ఏంటిది? బైబిల్లో దేవుడు ఏం చెప్పినాడు అది చూడాలి మనం. లోకంలో కూడా ఉంది, చాలా మంచితనం ఉంది, అన్నీ మంచివే. కానీ అన్నీ నీవు చేయదగినవి కాదని లేఖనం సెలవిస్తుంది. అన్నీ మంచివే, కానీ నువ్వు అన్నీ చేయదగినవి కాదని చెప్తుంది లేఖనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రైస్తవులుగా ఏం చేస్తామంటే, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాన్ని మర్చిపోయి పక్కన వాళ్ళ జీవితంలో చేసేదాన్ని చూస్తాం. మీరు చేయనంట మన జీవితంలో చేయనీయం మనం దేవుణ్ణి. అక్కడే మనం తప్పిపోతున్నాం. మనం ఎంతసేపు ఇతరులకి సాయం చేయొద్దంట లేదు, ఇతరులకి సహాయం చేయుటలోనే నువ్వు దేవునితో సమయం గడపడం మర్చిపోతున్నావు. మన క్రైస్తవ జీవితంలో మనం ఎందుకు ఆ వెలిగింపబడలేకపోతున్నాం? ఇంకా ఆ వెలుగులో అభివృద్ధి చెందలేకపోతున్నాం?
విస్తరింపబడలేకపోతున్నాం అనంటే ఒక కారణం నేను వ్యక్తిగతంగా కనుగొన్నది ఏంటిది అనంటే, పని చేసేవానికి అందరు పని చెప్తారు, పని చేయడానికి పని చెప్తారా? అస్సలు వాడు వేస్ట్ పని చేయడు అంటారు. కానీ ఎందుకు చేయడం అది తెలియదు. అందరు అట్లా ఉండరు. వాళ్ళకి తెలుసు ఎంతవరకు పని చేయాలో ఎంతవరకు చేయకూడదు, వాళ్ళకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను మీ గురించి చెప్తాను, నా గురించి చెప్తున్నా కదా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులెత్తి చెప్పండి, 2 చేతులెత్తి చెప్పండి, నవ్వుకుంటూ చెప్పండి హల్లెలూయా. చూడండి, ఎందుకు అనంటే ఆ పని ఇతరులకు సాయం చేస్తూ 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 చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి పనిని, ఆ పనికి సమయం ఇయ్యం మనం. అన్నీ చేసి చేసి అలసిపోయి, అబ్బా దేవ అలసిపోయిన ప్రభా, పొద్దున లేచి ప్రార్థన చేస్తా అంటాం, పొద్దున లేవం. ఇక రేపన్నదానికి రూపం లేదంటారు. అట్లనే పొద్దున అన్నదానికి రూపం లేదు. రోజు అదే చెప్పుకుంటూ పోతాం. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెలుగు ఫలం మంచితనం, సమస్త మంచితనంలో ఉన్నది, ఇంకొకటి నీతిలో ఉంది, ఇంకొకటి సత్యంలో ఉంది. ఆ సత్యం ఏంటి అనేది నేను గ్రహించాలా. నేను గ్రహించాలి అంటే నేను పరిశుద్ధ వాక్యంతో సమయం గడపాలా, యేసు ప్రభు దగ్గర కనిపెట్టి ఉండాలా, పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేయాలా, అలాగే పరిశుద్ధుల సావాసంలో ఉండాలా, పరిశుద్ధుల సావాసంలో ఉండాలి. లేకపోతే నాకు సత్యం అంటే తెలియదు, నేను తెలుసుకోలేను. నో, ఐ కెనాట్. అసత్యవాదులతో ఉండి, సత్యం లోక సంబంధమైన మనుషులతో ఉండి నేను సత్యంలో ఉన్నా అనుకోవటం పొరపాటు, అది తప్పది. నో, అభివృద్ధి చెందలేం మనం. తెలుసుండొచ్చు కొంతవరకు. ఎట్లా? బెడ్ ల్యాంప్ వెళ్తురు అంతే. మనము వెలుగుగా ఉండలేం, మనం ఎట్లుంటామంటే గుడ్డివారిగా మినుకుగా కనపడుతుంది. గుడ్డితనం కొంచెమే కనపడుతుంటుంది. ఏం అంత చీకటిగా ఉంటుంది. ఎందుకు? కొంచెమే వెళ్తురుంది నాలో. ఆ వెళ్తున్న కొంచెమే చూపిస్తుంది కాబట్టి నేనే తడుముకుంటూ వెళ్తాను. అంటే నేను చెప్పేది నా ఆత్మీయ జీవితంలో, నా జీవిత విధానంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో, చదువు జీవితంలో, భవిష్యత్ జీవితంలో, ఇవన్నీ కూడా గుడ్డితనంతో నేను తడబడుతూ వెళ్తూ ఉంటాను. నేను తడబడుతూ నన్ను వెంబడించే వారు కూడా తడబడేటట్టు చేస్తుంటాను. నేను కూడా, వాళ్ళు కూడా స్థిరంగా మనం నడవాలి అనంటే మనము సమస్తమైన మంచితనంలోనూ, నీతిలోనూ, సత్యంలో ఉన్నటువంటి ఆ వెలుగు ఫలం మనం ఫలించాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీటిలో మనం ఫలించాలా. వీటిలో ఫలించుట కొరకు మనం దేవునికి సమయం ఇవ్వాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఇంకొక ఛాన్సే లేదు, దగ్గర మార్గం. దేర్ ఈజ్ నో షార్ట్ కట్, నో. నన్ను ప్రారంభ దినాల్లో 98, 96, 97, 98 సంవత్సరంలో మా అమ్మ, రే బైబిల్ చదువురా, ప్రార్థన చేయరా, ప్రేయర్ మీటింగ్ రారా, నీ జీవితం యేసు ప్రభుకే, పో మమ్మీ పో, ఏం మాట్లాడుతున్నావు, యవ్వనస్తుని నేను, ఇంకా నాకు ఎంత జీవితం ఉంది, నీ వయసు వచ్చినాక దేవుడు కావాలి. ఇప్పుడు ఎందుకు దేవుడు? 50 సంవత్సరాలు వచ్చినాక దేవుడు కావాలా? ఇప్పుడు ఎందుకు మమ్మీ? మంచిగా ఎంజాయ్ చేయాలా లోకమంతా అని. నీ కొంగు పట్టుకొని నువ్వు చచ్చిపోతే, నీ కొంగు పట్టుకొని వస్తలే, నువ్వు అమ్మవు కదా, నీ కొంగు పట్టుకొని వస్తా. నాకు తెలియాలి అప్పుడు కొంగు పట్టుకున్నా రాలేమని. అది తెలిసిన తర్వాత, దేవా నాకు నువ్వు కావాలా ప్రభువా. ఐ లెఫ్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ సెడ్ ఐ వాంట్ టు నో యూ లార్డ్, ఐ వాంట్ టు నో యూ. సామెతలు 1:7 చదువుదాం, ఏం చెప్తుందో చూద్దాం. సామెతలు 1:7 చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చాలు చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని గురించి తెలుసుకోవాలా, మనం తెలివి కలిగి ఉండాలి. మనము ఏదన్నా పని చేయాలంటే దాని గురించి మనకు తెలియకపోతే మనం చేయలేం. ఇక్కడ చాలామంది టీచర్లు ఉన్నారు, మీరు పాఠాలు చెప్తారు పిల్లలకి. ఆ చెప్పేటటువంటి పాఠం, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలా. మీ దగ్గర లేకపోతే మీరు చెప్పలేరు, అవునా కదా? దానికోసం మీరు ప్రిపేర్ అవుతారు. ఇంట్లో మీరు ప్రిపేర్ అయ్యి సిద్ధపడి వచ్చి పిల్లలకి చెప్తారు. అలాగే పిల్లలు ఎటువంటి డౌట్స్ అడిగినా కూడా వెంటనే టకాటక్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఎందుకు? యు ఆర్ ప్రిపేర్డ్, యు ఆర్ థరో అబౌట్ దట్, యు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ దట్. దాని గురించి నీకు తెలివి ఉన్నది.
అలాగే మనము దేవుని యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే అది ఏంటిదంటే తెలివికి మూలం అంటున్నాడు. అంటే మనం దేవుని గురించినటువంటి జ్ఞానం, తెలివిని సంపాదించాలా. వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దట్ కమ్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు ఉంటేనే మనకది. దేవుడు ఎవరో నాకు తెలియకుండా నేనేం చేయలేను. పుట్టు క్రైస్తవుని 27 సంవత్సరాలు, దేవుడు తెలియదు నాకు. కానీ చర్చికి పోతా నేను, బైబుల్ చదువుతా నేను, చర్చిలో క్యాటగిజం క్లాస్కి పోతా నేను. ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మార్కులు ఎగ్జామ్ పెడితే ఫస్ట్ మార్క్ ఎవరికి రావు, మళ్ళా అన్నీ వచ్చు. కానీ దేవునితో నాకు సంబంధమే లేదు, ఆయనతో నాకు ఎటువంటి అనుబంధం లేదు, ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి, అయ్యా నువ్వు ఎవరో నేను తెలుసుకోవాలి ప్రభు అని చెప్పి బైబుల్ చదువుతూ ఆయన దగ్గర కనిపెట్టడం ప్రారంభించాను, మిగతా వాటన్నిటిని త్రోసివేసి, మిగతా వాటన్నిటిని అంతకుముందు స్నేహితులతో కలిసి సినిమాలని, షికార్లని పోతుండే. ఇప్పుడు సినిమాలు లేవు, షికారు లేవు. ఏం సమయం దొరికితే ఉపవాస ప్రార్థన ఉండాలా, ప్రార్థన. కొంతమంది సహోదరులం కలిసి ప్రార్థన చేస్తూ ఉండాలా. నేను నా సహోదరుడు కొన్నాడు, ఆయన 5 డే వర్కింగ్ డే ఆయనకి, మండే టు ఫ్రైడే వర్క్. ఫ్రైడే నైట్కి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఫ్రైడే నైట్ నుంచి టిల్ మండే మార్నింగ్ వరకు విల్ బీ ఫాస్టింగ్, ప్రేయింగ్, రీడింగ్ బైబుల్. నాట్ 1 డే 2 డే, ఫర్ మోర్ దెన్ 5 years, 5 సంవత్సరాలు. విజయరెడ్డి బ్రదర్ వివాహం కాకముందు వాళ్ళ పెద్దనాన్న ఇంట్లో ఉండేవాడు బోయినపల్లిలో, నేను ఫెరోజ్గూడలో ఉండేది. ఎవ్రీ డే ఫర్ 1 year మార్నింగ్ వచ్చేవాడు, ఇద్దరం కలిసి 1 hour ప్రే చేసేవాళ్ళం. ఎవ్రీ డే వీ యూస్ టు ప్రే, వీ యూస్ టు రీడ్ బైబుల్, వీ యూస్ టు ప్రే ఇన్ టియర్స్, ఓన్లీ టియర్స్. లార్డ్ వీ వాంట్ టు నో యూ లార్డ్. నువ్వు ఎవరో తెలుసుకోవాలా ప్రభు, ఆ తెలివి నాకు కావాలా. నాకు ఆ తెలివి లేనందువలన నా జీవితం నాశనమైంది, నా జీవితం నాశనమైంది. నీ దేవుడు ఎవరనేటటువంటి తెలివి నీకు తెలివి ఉంటే నువ్వు ఏ స్థితిలోనైనా నువ్వు అడుగుల్లో తడబడవు, ఏ స్థితిలోనైనా నువ్వు తడబడవు. నువ్వు తడబడనీయడు దేవుడు నిన్ను. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ నాలెడ్జ్. తెలివికి మూలం, ప్రారంభమని వాక్యం సెలవిస్తుంది. ఆయనను గురించి మనం తెలుసుకోవాలా. తెలుసుకోవటం వల్ల ఏమవుతుందండి? వీఆర్ ఎక్నాలెడ్జింగ్, ఆయన గురించి జ్ఞానం సంపాదిస్తున్నాం, నాలెడ్జ్ సంపాదిస్తున్నాం. అది మనల్ని ఎన్లైటన్ చేస్తుంది, అది మనల్ని ప్రకాశింపజేస్తుంది, మనల్ని తప్పుడు మార్గంలో వెళ్ళనివ్వదు, చీకటి మార్గంలో వెళ్ళనివ్వదు, అది మనల్ని నాశన మార్గంలోకి వెళ్ళనివ్వదు, మనల్ని ఆ వెలుగులోనే నడిపిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది, వెలుగు ఫలం ఏంటిదంట? సమస్తమైన మంచితనము, నీతి, సత్యము. నీతి అంటే క్రీస్తు యేసు దేవుని నీతి అయి ఉన్నాడు. ఈరోజు నేను క్రీస్తులో దేవుని యొక్క నీతి అయి ఉన్నాం. క్రీస్తు లేకుండా మనం దేవుని యొక్క నీతి కాదు, మనం క్రీస్తులోనే దేవుని నీతి అయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తులో మనం దేవుని పోలి నడుచుకుంటూ ఉండగా దేవునికి మనం నీతిగా ఉంటున్నాం. ఆ నీతిలో మనం అభివృద్ధి చెందాలా. నీతి నాలో ఉన్నప్పుడే నేను న్యాయంగా ప్రవర్తిస్తా. ఇఫ్ ఐఎమ్ రైటియస్, మై వర్క్స్ విల్ బీ ఆల్ జస్ట్ఫుల్ ఉంటాయి. ఐ విల్ బిహేవ్ జస్ట్లీ, న్యాయంగా ప్రవర్తిస్తాను నేను. నాలో నీతి లేదనుకోండి, నేను న్యాయంగా ప్రవర్తించలేను, నా క్రియలు న్యాయంగా ఉండవు. అందుకోసమే అంటున్నాడు, నాలో సత్యం లేదనుకోండి, అసత్యంగానే ప్రవర్తిస్తాను నేను. ఎందుకంటే పూర్వం నేను చీకటి అయ్యున్నా, వాక్యం చెప్తుంది, అది 100% ట్రూ. పూర్వం నేను చీకటి అయ్యున్నా, నేను అనుకున్న వెలుగులో ఉన్నా అనుకున్నా, కానీ అది ఏమనాలా, వెలుగు చుక్క ఏముంది, సాతానికి గురించి ఈజ్ ఎ లైట్నింగ్ స్టారా, మార్నింగ్ స్టార్, లైట్నింగ్ స్టార్, వెలుగులాగా కనపడతాడు వాడు, వెలుగుదూత. రైట్, వెలుగుదూత. అట్లున్నా నేను ఇన్ని రోజులు యేసు ప్రభు దగ్గరికి రాకముందు నా జీవితం ఆ విధంగా ఉంది. నేనేమనుకున్నా అంటే, ఇది సరైన వెలుగు, అబ్బా నేను బాగున్నా, నా జీవితం బాగుంది అనుకున్నా నేను. కానీ సరైన వెలుగు వచ్చిన తర్వాత అది ఎంత నన్ను మోసం చేస్తూ మభ్యపెడుతూ వచ్చి ఉన్నది అనేది, భ్రమపరుస్తూ వచ్చిందని తెలిసి, నాకు అది వద్దు ప్రభువా, నాకు నువ్వు కావాలి. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు,
అది నాకు వెలుగై ఉన్నది, నీకు నాకు వెలుగై ఉన్నది. ఈ వెలుగులో మనం జీవాన్ని కలిగి ఉంటాం. ఆ వెలుగులో జీవం ఉండదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఏముండదు. ఎప్పుడు చూసినా దిగులుతో, బాధతో, వేదనతో, నీ హృదయంలో నీ నెత్తి మీద 100 టన్నుల బరువు మోస్తున్నట్టు ఇట్లుంటాం. ఎందుకు? బికాజ్ వీ డోంట్ హ్యావ్ లైట్. వెన్ దట్ లైట్ కమ్స్ ఇన్ టు అస్ వీఆర్ ఫ్రీ. హల్లెలూయా. ఫ్రీ కావటమే కాదు, అందులో మనం అభివృద్ధి చెందాల. జీసస్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లేరు. ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన వెలుగు, ఆయన గుణాతిశయములను ప్రచురించుటకు, వెలుగు క్రియలు ప్రచురించుటకు నిన్ను నన్ను ఒక వెలుగుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వెలుగుగా ఏర్పాటు చేసుకున్నటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే, చీకటిలో మన వలే ఒకప్పుడు చీకటిలో మనం ఉన్నట్టుగా ఉన్నటువంటి వారి దగ్గర వెలుగుగా తీసుకుపోతున్నాడు. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. ఆయన మనలో కనపడతాడు, వెలుగుగా కనపడతాడు. అప్పుడు ఆరోగ్యం, ఏ షారోన్ నువ్వు నాకు తెలుసు కదా, వినోద్ నువ్వు నాకు తెలుసు, అరే అప్పుడు ఎట్లుండే మనం, ఏ ఆ వినోద్ లేడు బాబు, చచ్చిపోయాడు. అవునా, చూద్దాంలే అంటాడు. గమనిస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. ద వే ఆఫ్ టాకింగ్, మాట్లాడే విధానం, ప్రవర్తన. ఇంతకుముందు ఎవరిని పట్టించుకునేట్టుగా ఇప్పుడు సహాయపడుతున్నాడు. అమ్మా, ఏ నీలో ఏదో ఉందయ్యా, నీతోనుంటే నా హృదయంలో నెమ్మది ఉన్నది, అదేంటో నాకు చెప్పవా? మెల్లగా చూడండి, దేవుడు మనల్ని ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అది దాంట్లో ఇంకా ఎక్కువ ప్రకాశించాల. నువ్వు లేకపోయినా, నీ పేరు చెప్పినా కూడా వాళ్ళలో మార్పు చెందే రీతిగా మన అపోస్తుల కార్యంలో చూస్తున్నాం. నేను ముగిస్తా ఈ మాట చెప్పి. పేతురు పౌలు శిలలు 16వ అధ్యాయంలో అనుకుంటా, చూడండి 13, 14, 15, 16 అధ్యాయాల్లో ఉంటుంది. ఏమనంటే వాళ్ళు బోధించి వెళ్ళిపోయినారు. 4 యవనస్తులు పోయి బోధిస్తున్నారు. పౌలు బోధించినటువంటి యేసునామములని దయ్యాలను నిలగొట్టాలని ప్రయత్నించారు. ఆ దయ్యాలు ఏం చేసినా ఎగబడి వాళ్ళ బట్టలు జింపి వాళ్ళని ఎంటబడి కొట్టడం మొదలుపెట్టినాయి. ఎందుకని? వాళ్ళలో వెలుగు లేదు. అక్కడ పౌలు శిలలు ఉన్నారు, అక్కడ లేరు. వాళ్ళు బోధించి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. యేసు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, మీరెవరు అన్నయ్య ఆ దయ్యాలు, అంధకారపు శక్తులు. పౌలు ఎవరో మాకు తెలుసు అని అన్నారంటే, పౌలు ఉన్నాడు అక్కడ లేడు, ఎక్కడో ఆయన వేరే ఊరికి పోయిండు. కానీ ఇక్కడ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ జీవ వెలుగు ప్రభావం చూడండి. ఆ చీకటి శక్తులు గడగడ వణకటం ప్రారంభించినాయి. ఆయన ఎవరో మాకు తెలుసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, సర్వసాధారణంగా మనం వెళ్తున్నటువంటి వీధిలో ఒక వీధి కుక్క, పిచ్చి కుక్క ఉన్నదనుకోండి, ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళు, మీ పిల్లలు కానీ మీ చిన్నపిల్లలు కానీ తెలిసిన పక్కింటి వాళ్ళు పోతుంటే, ఏ బాబు జాగ్రత్త, అక్కడ కుక్క ఉన్నదిరా, పిచ్చి కుక్క జాగ్రత్త అని చెప్తారు. ఏం చేస్తారు పిల్లలు? భయపడి అటు వక్కపోకుండా చుట్టూ తిరిగి పోతారు. అవునా కదా? అక్కడ పిచ్చి కుక్క ఉంది, ఎంట పడుతుందని. అవునా? ఎందుకు? ఆ భయంతోనే. అట్లనే నేను క్రీస్తు వెలుగులో అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉండగా శత్రువుగాడు సాక్ష్యం చెప్తాడే, అక్కడ పోకు, రామంతపూర్ పోయినా వినోదన్న దొక్కేస్తాడు, వినోదున్న అక్కడ తొక్కేస్తాడు, కాలిపోతావు, జాగ్రత్త, పోకు అక్కడికి. అవి ఏం చేస్తాయి? రావు. నేను స్టోరీ చెప్తలేను, ఇది జరిగే సంఘటన. ఎందుకు? క్రీస్తు నీలో నాలో ఉన్నాడు, ఆయన వెలుగు, ఆయన జీవమైనాడు, అది మనకు వెలుగై ఉన్నది. ఇప్పుడు మనల్ని ఆ వెలుగుగా దేవుడు నడిపిస్తున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా లేడు, ఆయన ఆత్మస్వరూపిగా నీలో నాలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని జరిగించుట కొరకై దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, వెలుగుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వెలుగులో మనం నడవాలి. మన వల్ల కాదు, కానీ దేవుడు మనకు ఆదరణకర్త, సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చి ఉన్నాడు. ఆయన మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం వెలుగు సంబంధుల వలె వెలుగు ఫలం ఫలించే వారిగా జీవించాలి. సమస్తమైన మంచితనము, నీతి, సత్యంలో ఉన్నది వెలుగు ఫలం. అది మనం జీవించాలి. ఇవన్నీ కూడా మనం సామెతలు 6లో చదివినాం. రహస్యమైనవి 6 ఏహమైనవి, 7 అసహ్యమైన, 6 అసహ్యమైనవి, 7 ఏహమైనవి అన్నాడు. అవన్నీ కూడా లోపలున్నవే, లోపలున్నాయి, బయటికి కనపడేవి కావు.
ఎఫెసీయులు 5వ అధ్యాయంలో కింది వచనాలు చదివితే కనబడుతుంది. ఇప్పుడు చదివిన కానించి కింది వచనాలు కలిపితే వాళ్ళు రహస్యమందు చేయించినటువంటి కార్యములు ఉచ్చరించుటకైనను మంచిది కాదంటున్నాడు. చీకట్లో చేసే కార్యాలు అది ఎవరికి కనబడకుండా చేసేటటువంటివి. నిజంగా నేను ఎవరు అనేది నాకు తెలుసు, దేవునికి తెలుసు. నేను ఎవరనేది నేను ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది. ఆరోగ్యం, నిజమైన ఆరోగ్యం బయటకు వస్తాడు. లేకపోతే ఎవరైనా నన్ను బాధ పెట్టి కష్టపెడితే నిజమైన ఆరోగ్యం బయటకు వస్తాడు. లోపల నుంచి నిజమైన క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఎటువంటివి ఉన్నాయనేది, ఎటువంటివి ఉన్నాయనేది. ఎవరైనా నన్ను బాధ పెట్టి హింసిస్తే వాడిని నిజంగా నీకు క్షమిస్తున్నానా, లేదా నా తోటి సహోదరుడు అభివృద్ధి చెందుతుంటే నేను అసూయపడుతున్నానా, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ లోపల ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడంటే వాటిలోకి తీసుకుపోతాడు. మనల్ని తీసుకుపోకుండా బయటికి రాదు. నో, బంగారము మిలమిల ప్రకాశించాలంటే ఏం చేయాలి? బంగారాన్ని ఏం చేయాలా? పుటం వేయాలి కదా. పుటం వేస్తేనే కదా వచ్చేది అది. ఇట్ షుడ్ గో ఇన్ టు ద ఫైర్. నిప్పులో పోవాల్సిందే అది. లేకపోతే అది ప్రకాశించదు, దాంట్లో ఉన్న మాలిన్యం బయటికి పోదు. అట్లనే నువ్వు నేను కూడా దేవుడు ఆ స్థితిలోకి తీసుకుపోతాడు, అక్కడ తీసుకుపోతాడు. అప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉంటుండొచ్చు. నీకంటే కొంచెం ఆయనని ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఆయన జీతం పెరిగి ఉండొచ్చు, లేకపోతే అందరూ మెచ్చుకుంటుండొచ్చు. అప్పుడు నాకెట్లుంటుంది? అసూయతో ఉండనా, రగిలిపోతున్నానా? దేవుడు చేస్తాడు అది 100%. ఎందుకు? ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తుండు. ఆ గుణం మనలో ఉందని మనకు కూడా తెలియదు. లోపల దాగుంది అది, లోపల దాగి ఉన్నది అది. దాన్ని బయటికి తీస్తున్నాడు దేవుడు. భూమి తవ్వితేనే భూమి లోపల ఏముందో తెలుస్తుంది, తవ్వకపోతే తెలీదు. అట్లనే దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తవ్వుతున్నాడు నీలో. తవ్వి బయటికి తీసుకొస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె చూడు, జీసస్లో లేదు కదా. యేసు ప్రభు శిష్యులలో ఇద్దరు, యోహాను యాకోబు, ఇద్దరిని వాళ్ళ అమ్మ తీసుకొచ్చి, అయ్యా నీ పునరుత్థానంలో పరలోకానికి వచ్చినప్పుడు నా కుమారులు ఇద్దరిని కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని పెట్టుకోమన్నాడు. శిష్యులకి చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారా మేము ఎక్కడ పోతాం? పేతురు అనుకోండి, నేను పెద్దోని రా, నన్ను కాదని మీరు పోతారా? దేవుడు ముందే చెప్పిండు, తాళ చేతులు నాకు ఇచ్చినానని. నువ్వేం మాట్లాడుతున్నావు? అవునా కదా? వాళ్ళ మధ్యలో ఆ గొడవ అయిందా లేదా? దేవుడు ఎరిగి ఏమని నా చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది, ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, వాళ్ళల్లో ఉన్న గుణం బయటకు వచ్చింది. అదే వాళ్ళు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన తర్వాత ఆ రీతిగా కొట్లాడినరా? కొట్లాడలేదు. సమాధానం కలిగి ఒకరినొకరు సహకరిస్తూ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో టక్ 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 పంపించి సేవ చేయటం మొదలుపెట్టారు. హల్లెలూయా. అదే మన జీవితంలో దేవుడు చేసేది. దేవుడు అదే చేయాలని ఆశపడుతున్నాడు. మన కుటుంబంలోనే కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలోనే కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా చదువులో కావచ్చు, ఎక్కడైనా సరే దేవుడు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తువారై ఉన్నారు. ఆ వెలుగులో మనల్ని ప్రకాశింపజేస్తాడు. నాట్ లైక్ బెడ్ ల్యాంప్, నాట్ లైక్ స్మాల్ ట్యూబ్ లైట్, నాట్ లైక్ దిస్ ఫ్లడ్ లైట్, ఇంకా పెద్ద ఫెడ్ లైట్ లాగా మనల్ని మార్చాలని ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన సమీపింపరాని తేజస్సునందు వసిస్తున్నాడు. 1 తిమోతి చివరి అధ్యాయంలో ఉంటుంది. సమీపింపరాని, ఎవ్వరు సమీపింపలేని తేజస్సునందు ఉన్న దేవుడు ఆయన సమస్తమును మనకు ఎట్లిచ్చాడు? తన ప్రియ కుమారుడైన యేసు ద్వారా మనకు అనుగ్రహించున్నాడు. ఆ యేసును మనం కలిగి ఉంటే ఆ సమీపింపరాని వెలుగులోనికి ఇప్పుడు యేసుక్రీస్తుతో మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వీటిలో మనం సరిచేయబడకుండా ఎవ్వరూ సమీపింపరాని ఆ తేజస్సులోనికి వెళ్ళలేం. మనం వెళ్ళలేం. ఆ తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళలేం. మన వల్ల కాదు. ఏ తండ్రి ఆకర్షించినే తప్ప ఎవరునూ యేసు యుద్ధకు రారు. యేసు ద్వారానే తండ్రి యుద్ధకు వెళ్ళగలుగుతాం. యేసు ద్వారా తండ్రి యుద్ధకు పోవాలంటే మనలో ఈ యొక్క మార్పు జరగాలి. ఈ మార్పు జరగాలి అని అంటే మనం ఆ వెలుగులోనే ఉండాలా. ఆ వెలుగులోనే ఉండాలంటే వాక్యం దగ్గరే ఉండాలా. వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఉండాలా. మనం దేవుడు ఏమై ఉన్నారనేది తెలుసుకోవాలా. తెలివి కలిగి ఉండాలా. వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, మై లైఫ్ విల్ నాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఐ కెనాట్ బి చేంజ్డ్.
ఐ కెనాట్ ట్రస్ట్ ఆన్ గాడ్. నీ దేవునిపై ఆధారపడలేను, ఆయనను ప్రేమించలేను, ఆయన నమ్మలేను, ఆయన వెంబడించలేను. కొంతకాలం వెంబడిస్తా, తర్వాత నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటాను, వెళ్ళిపోతాం, అయిపోతుంది, మొత్తం అయిపోయింది. దానికోసం దేవుడు మనల్ని పిలుచుకోలేదు. నా ప్రియ సోదరి నీ కష్టం, నీ బాధ ఏమైనా దేవునికి తెలుసు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యం. ఇంకొక 2 minutes తీసుకోవచ్చా? 7:40 అయింది, 10 minutes ఎక్కువైపోయినా బాబు, నో ప్రాబ్లం. 2 minutes ఒక మాట చెప్తాను నేను. యావేలు గ్రంథం చూడండి, యావేలు గ్రంథం చూడండి. మన ఇజ్రాయెల్ ప్రజలు వేగు చూడటానికి వెళ్ళారు. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వెళ్ళారు వాళ్ళు. బుక్ ఆఫ్ జోయల్, వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ద్రాక్ష గెలలు తీసుకొచ్చారు, గ్రేప్స్. ఆ గ్రేప్స్ ఒక్కరు మోయలేకపోయారు. ఇప్పుడు మీరు మన మార్కెట్లో పోతే ఆ గ్రేప్స్ షాప్ పోతే కనుక వాడు గ్రేప్ గుత్తి ఎట్లిస్తాడు? ఓ 2 ఏళ్లతో పట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఒక కర్ర పెట్టి ఆ కర్ర మీద ఇట్లా తగిలిచ్చి ఇద్దరు మోసుకొని వచ్చిర్రు. అంటే చూడండి ఆ గ్రేప్స్ గుత్తి ఎంత పెద్దగా ఉన్నది, ఎంత బరువుగా ఉంది, ఎంతెంత లావుండి ఉండొచ్చో చూడండి. గ్రేప్స్ ఇవి తీసుకొచ్చిర్రు. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి 12 మంది పోయినరు. మోసే దగ్గరికి తిరిగి వచ్చిర్రు 12 మంది, 12 గోత్రాల నుంచి పోయి. 10 మంది ఏమో, అయ్యా వాళ్ళ ఎదుట మనము మిడతల వలె ఉన్నాం, వాళ్ళకి మిడతల వలె ఉన్నాం, మాకు కూడా మీ మిడతల్లాగానే ఉన్నాం, వాళ్ళని మనం జయించలేం, వాళ్ళు మనల్ని చీమను నలిపినట్టు నలిపేస్తారయ్యా కాలు కింద, వద్దు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కరెక్టే. కానీ కాలేబు యెహోషువ మాత్రం నిజమే, కానీ మనకి యెహోవా దేవుడు తోడై ఉన్నాడు, మనం వారిని జయించగలము అని చెప్పారు, స్పష్టంగా చెప్పినారు. వీళ్ళు నెఫీలీయులు అని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే చూడండి, ఒక్క నిమిషం ఆ వచనం చూపిస్తా. సారీ, యావేలు కాదు, ఆమోస్ గ్రంథం, క్షమించాలి, ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం, 9, 10వ వచనం చదువుదాం. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని గదా, పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని గదా. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాం, ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏం చేసిన వాళ్ళని? దేవదారు వృక్షమంత ఎత్తైన వారును. దేవదారు అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నారు? సెడార్. ఎంతమందికి సెడార్ ట్రీ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? మినిమం తక్కువలో తక్కువ 1 yearలో 150 అడుగులు ఎత్తుంటుంది. 150 feet హైట్ పెరుగుతుంది 1 yearలో. నేను చదివిన 150 to 180 feet. మంచి చెట్టు, మంచిగా దానికి పోషకాహారం అంది, మంచిగా ఎరువు అన్నీ వేస్తే 200 feet పెరుగుతుంది అంటది, లేకపోతే మినిమం 180 feet పెరుగుతుంది. వీళ్ళు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును అంటే అంత ఎత్తుగా ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి 10 మంది చెప్పిన వేగువ చూసి వచ్చి 12 మందిలో వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎందుకంటే 150 అడుగుల ఎత్తు, 150 నుంచి 200 అడుగుల ఎత్తు అంటే ఎంత ఎత్తుండి ఉంటారు ఒకసారి ఆలోచించండి. మోర్ దెన్ 5 floors అపార్ట్మెంట్.
వాళ్ళ ముందు ఇజ్రాయెల్ ప్రజలు చీమల్లాగా ఉంటారా లేదా మిడతల్లాగా. వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు. వాళ్ళు దేవుడు వారిని ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేసి తీసుకొచ్చాడనే విషయం మర్చిపోయినారు. ఇంకా ఏమున్నది, సింధూర వృక్షమంతా బలము గల వారునగు. అమ్మోరీయులు ఈ విధంగా ఉండేవాళ్ళు. సింధూర వృక్షము, ఇంగ్లీష్లో ఏముంది సెడార్, దానికి ఓక్ ట్రీస్ చాలా బలంగా ఉంటాయి. అవి వర్షానికి, ఎండకి, చలికి అన్నిటిని తట్టుకొని ఉంటాయి. అవి చాలా బలంగా ఉంటాయి. అవి చూడండి ఇక్కడ వాక్యం అంటే ఎంత అజానుభావులై ఉన్నారో వాళ్ళని కూడా నేను నాశనం చేసి వాళ్ళ దేశంని మీకు ఇచ్చిన నేను. మీరు మర్చిపోవద్దు, నువ్వు నేను ఒకప్పుడు చీకటి అయి ఉండగా ఆ చీకట్లోంచి దేవుడు ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నీకున్న కష్టం దాంతో పోల్చుకుంటే పెద్దది కాదు. అది ఏదైనా కావచ్చు నా ప్రియ సోదరా, ఏదైనా కావచ్చు. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు లేడు నీ జీవితంలో, ఇప్పుడు యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నాడు. నువ్వు యేసు ప్రభులోంచి చూడు. అప్పుడేమో యేసు ప్రభు లేకుండా చూచినావు, కానీ ఇప్పుడు యేసు ప్రభులో నుంచి ఈ కాలేబు యోసేపుల్లాగా నువ్వు చూడు. యెహోషువలాగా నువ్వు చూడు. అప్పుడు వాళ్ళని నాశనం చేస్తాడు దేవుడు. నువ్వు నేనేం చేయని అవసరం లే, దేవుడే నాశనం చేస్తాడు. దేవుడే నాశనం చేస్తాడు. అందరం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు నాయన. అవునైనా ప్రభా, అయ్యా చీకటి నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మీ గుణాతిశయములను ప్రచురించుటకు మమ్మల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాం. నీకు వందనాలు నాయన. అవునా తండ్రి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగు ఆయన లేఖనం సెలవిస్తుంది. ఆ వెలుగులో మేము అభివృద్ధి చెందాలని ప్రభువా, ఈ లోకానికి వెలుగై ఉన్నామంటున్నావు. వెలుగు ప్రకాశిస్తూ ఉండాలంటున్నావు నాయన. అయ్యా అలా మేము ఆ వెలుగులో అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుట కొరకై ప్రభువా, మాలో ఉన్నటువంటి ఆ చీకటి సంబంధమైన దుష్క్రియలన్నిటినీ అయ్యా మీరు వెలికి తీస్తూ మాకు చూపిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. వాటిని కూకటి వేళ్లతో పెకలించి వేసిన ఆయన ఇంకను మేము ప్రకాశించినట్లుగా నాయనా మీరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాలో చేయించిన ప్రతి పనికై మీకు వందనాలు ప్రభువా. ఆ పనిలో మేము అలసత్వము కలిగి ఉండకుండా, మేము పడిపోకుండా, నిరుత్సాహపడకుండా, నిరాశ నిస్పృహకు లోను కాకుండా నాయనా మా జీవితాలు మీ హస్తాల్లో ఉన్నాయని మేము నమ్మి విశ్వసించిన తండ్రి అయ్యా స్థిరముగా మేము నిలబడుట కృప దయచేయండి నాయన. అందుకు విరోధముగా ఉన్న ప్రతి విరోధ శక్తులన్నిటినీ క్రీస్తు యేసు నామములో చిత్తగదొక్కబడును గాక. ఏ పరిస్థితులైతే, ఏ యొక్క వ్యతిరేకతలు సెడారు వలె వృక్షములంతగా అజానుబాహులుగా యోధులుగా ఉన్నను నా తండ్రి, వారిని నువ్వు నాశనం చేసి ఉన్నావు నాయనా. అలాగే ప్రభు మా జీవితాల్లో అవి మాకు అలా కనపడుతున్న వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో నిర్మూలించబడును గాక. స్తోత్రం నాయన. అవి మా బలహీనతలు అయి ఉండొచ్చు, మా స్థితిగతులు అయి ఉండొచ్చు, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు అయి ఉండొచ్చు అయ్యా. అవి ఏవైనా సరే క్రీస్తు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిర్మూలించబడును గాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. వందనాలు నా తండ్రి. అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి, నూతనీకరించండి ఆయన. పరిశుద్ధాత్మ దేవా, మేము ఈ యొక్క మా దృష్టిని ఎల్లప్పుడూ మీపై ఉంచి మేము నడుచుట కృప దయచేయమని ఆయన. వచ్చిన ప్రతి సహోదరిని, ప్రతి యవనస్తురాల్ని, పిల్లల్ని ప్రభా, వృద్ధులని ప్రభా, చూస్తూ వింటున్నటువంటి వారిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి, విడిపించండి, కుటుంబాలను దీవించండి, మీ గాయమైన హస్తంలో దాచిపెట్టమని వేడుకుంటున్నాయన. మీ వెలుగులో మేము అభివృద్ధి పొందినట్లు విస్తరింప చేయమని, అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని లేఖనం సెలవిస్తుంది. ద ఫియర్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఈస్ బిగినింగ్ ఫర్ నాలెడ్జ్, ద బైబుల్ సేస్. సో ఫాదర్, లెట్ వి ఆల్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ యూ లార్డ్. మీ గురించిన తెలివి మేము కలిగి ఉండుటకు అయా కృప దయచేయమని వేడుకుంటున్నాయన. మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో సాగిలపడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్.